ఉమ్మడి కడప జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన తెలుగుదేశం ఈసారి మేజార్టీ స్థానాలు దక్కించుకునేలా ప్లాన్. ప్రజా అభిప్రాయం తీసుకున్న తర్వాతే అభ్యర్థుల ప్రకటన. వైసీపీ బలంగా ఉన్న కడపలో పాగా వేయాలని చంద్రబాబు వ్యూహాలు. గడిచిన ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన టీడీపీ ఈసారి ఎలాగైనా మేజార్టీ సీట్లు దక్కించుకునేలాగా వ్యూహం. 1999 ఎన్నికల వరకు ఉమ్మడి కడప జిల్లా టీడీపీకి కంచుకోట. 2004 నుంచి వైఎస్ఆర్ ప్రభంజనంలో టీడీపీ కనుమరుగవుతూ వచ్చింది. ఇక వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ సునామీలో టీడీపీ పూర్తిగా కొట్టుకుపోయిందని చెప్పాలి. మరోవైపు ఆధిపత్య రాజకీయాలతో ఇక్కడి నేతలు టీడీపీని భూస్థాపితం చేశారని తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. జిల్లాలో టీడీపీ పట్టు సాధించడానికి 2 దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న వర్గపోరును కట్టడి చేసేలా, నాయకులందరినీ సమన్వయం చేసేలా బాబు వ్యూహం పన్నుతున్నారని టాక్ వినపడుతుంది. అందుకే కడప జిల్లాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని పార్టీ క్యాడర్ చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనేది పార్టీ వర్గాల్లో చర్చలు వినపడుతున్నాయి. ఇక రైల్వే కోడూరులో గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి నరసింహప్రసాద్ పోటీ చేశారు. ఆయనకు కాకుండా మహిళా నేతను బరిలోకి దింపాలని టీడీపీ చూస్తోంది టాక్ వినపడుతుంది. అయితే టీడీపీ జనసేన పొత్తు కుదిరింది కాబట్టి బద్వేల్, రాజంపేట స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. గతంలో బద్వేల్ నుంచి ఓబులాపురం రాజశేఖర్, రాజంపేట నుంచి బత్యాల చెంగల్రాయుడు పోటీ చేశారు. ఇక కడప అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జిగా ఈ మధ్యనే పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డిని నియమించారు. కానీ అలంకానిపల్లె ఉమాదేవి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా కడప టికెట్ మాకివ్వాలని పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి ఉన్నారు. ఈయనను మార్చే అవకాశం లేదు. ఎందుకంటే సీఎం జగన్ను ఢీకొట్టే బలమైన నాయకుడు ఇంకోరు లేరు కాబట్టి. ఇక జమ్మలమడుగులో దేవగుడి భూపేష్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. యువకుడైన భూపేష్ రెడ్డి గట్టిగా పార్టీని కాపాడుతూ వస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిని మార్చే అవకాశం లేదు. మైదుకూరు ఇన్ఛార్జ్గా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చే అవకాశం లేదని పార్టీ క్యాడర్ చెప్తుంది. ఇక్కడ మరో నేత బరిలో లేరని చెప్పాలి. ఇక పొద్దుటూరు ఇన్ఛార్జ్ ఒక్కో ప్రవీణ్ ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్ ప్రవీణ్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఇక్కడ 3 నేతలు టికెట్ మాదే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ సీటు వ్యవహారం బాబుకి తలనొప్పిగా మారిందని చెప్పాలి. కమలాపురం ఇన్ఛార్జిగా పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. ఈయన పార్టీలో సీనియర్ నేత. టీడీపీ నుంచి 3 సార్లు ఓడిపోయిన పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిని మార్చే అవకాశం లేదని తెలుస్తుంది. కానీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టికెట్ కోసం ట్రై చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక చివరిగా రాయచోటి ఇన్ఛార్జిగా రెడ్డప్పగారి రమేష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కూడా టికెట్ కోసం ఫైట్ జరుగుతుంది. మరి చూడాలి ఉమ్మడి కడప జిల్లాలో టికెట్ ఎవరికి అనేది కాలమే సమాధానం చెప్పాలి.